ఆదోని జిల్లా కోసం రాజీనామాకు సిద్ధం మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. ఆదోని జిల్లా కోసం రాజీనామా చేసే సిద్ధమని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రకటించారు. ఆదోని సదన సమితి దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించి వారి మద్దతు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రగతి జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని పేర్కొన్నారు. 10 రోజులుగా దీక్షలో జరుగుతున్న సీఎం చంద్రబాబు కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు. జిల్లా సాధన కోసం చేపట్టిన ప్రజా ఉద్యమాలకు తమ సహకారం అందిస్తామన్నారు. అలాగే ఈరోజు దీక్షలకు వీరసేవ వాళ్ళు ఈ జిల్లా కోసము దీక్ష కూర్చోవడం జరిగింది. మనం ఒకటి అడిగేది, మన ఆదోని జిల్లా చేయాలంటే మాత్రము ఏ అధికార పార్టీ వచ్చినా మన ఆదోని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆదోని అంటే చిన్న చూపుగా చూస్తున్నారు. ఆదోని అనేది రెండో బాంబే కింద ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. ఎక్కడో మార్కాపురం దాంట్లోకి ఆత్మకూరు కలుపుతున్నారు తప్ప మన జిల్లాలో మన ఆదోని జిల్లా చేయాలంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఏ ప్రభుత్వాలైనా, అప్పట్లో మా ప్రభుత్వం ఉన్నా కూడా మా ప్రభుత్వంలో కూడా జిల్లా చేయలేకపోయింది ఆదోని కూడా. తప్పకుండా మేమందరూ కోరేది దీనికోసం పోరాడతాం, ఎంతవరకైనా పోతాం, ఆగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాకు ఏ దీని కింద అభివృద్ధి జరగాలంటే జిల్లా కావాల్సిందే. ఏ లేకపోతే జిల్లా కాకపోతే ఏ అభివృద్ధి జరగబోదు. మాకు వచ్చే నీరు కూడా సరిగ్గా రావడం లేదు. ఏమనంటే కోడుమూరు తీసుకుపోతామంటారు. అక్కడ రైతులే వాళ్ళకి వద్దని చెప్పడం లేదు. కానీ మా జిల్లా సపరేట్ అయితే మా వాటా మాకుంటుంది, మా జిల్లా అభివృద్ధి జరుగుతుంది, అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్తున్నా. ఎందుకంటే జిల్లా కావాలనే ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. మా 5 నియోజకవర్గాలు ఎంతో వెనుకబడిన ప్రాంతాలు. అందుకే తప్పకుండా ఏ అధికార పార్టీ ఉందా అందరు కలిసిమెలిసిగా దీన్ని జిల్లాగా పోరాడాల్సిన అవసరం అందరికి ఉంది. తప్పకుండా అందరూ ఆలోచన చేసుకోవాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జిల్లా కావాలని కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ రోజు ఈ సభముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే జిల్లా అయితే అందరూ మీకే తెలుసు, పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు, నాయకులకు తెలుసు, అన్ని పార్టీ వర్గాలకు తెలుసు జిల్లా అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందని. కానీ కొంతమంది నోరు మెదపడం లేదు. మెదపాల్సిందే, అన్ని పార్టీలు మాట్లాడాల్సిందే. తప్పకుండా అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేయాల్సిందే. ఎందుకంటే తప్పకుండా అన్ని పార్టీలు చేస్తేనే తప్ప ఈరోజు మార్కాపురం అన్ని పార్టీలు చేసినందుకే ఈరోజు మార్కాపురం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మన ఆదోనిలో అన్ని పార్టీలు మాట్లాడితే తప్ప ఈ జిల్లా కాదు. అందుకే దయచేసి అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అధికార పార్టీ కూటమి వాళ్ళకైతేమి, ప్రతిపక్ష పార్టీ మా వైఎస్ఆర్ పార్టీకి అయితేమి, ఇంకా ఎన్నో సిపిఐ అలాగే ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీలు పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మనం జిల్లాను చేసుకోవడానికి అన్ని నియోజకవర్గాల నుంచి పోరాడతాం, తప్పకుండా చేస్తాం. మా సహకారాలు మా నియోజకవర్గం నుంచి ఎప్పుడు మీకు ఉంటుందని, నా జిల్లా కోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని కూడా సభాముఖంగా